మనశంకర వరప్రసాద్ మూవీ జనవరి 12వ తారీఖున రిలీజ్ అయింది. రిలీజ్‌కి ముందు యూనిట్ సభ్యులందరికీ ఒకటే టెన్షన్. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు, టీజర్ రిలీజ్ అయినప్పుడు, సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇది సీరియల్‌లా ఉంది. చిరంజీవికి యాప్ట్ కాదు. ఇలాంటి సీన్స్ చిరంజీవికి కరెక్ట్‌గా షూట్ కావు అంటూ చాలామంది హేళన చేశారు. మీసాల పిల్లనైతే మరీ ట్రోల్ చేసినంత ఎవరూ ట్రోల్ చేయలేదు. కానీ తర్వాత వచ్చిందండి హుక్ స్టెప్ సాంగ్. ఆ హుక్ స్టెప్ సాంగ్స్‌తో బయ్యర్స్ అందరూ ఒక్కసారి లేసి కదిలారు. మెగాస్టార్ చిరంజీవిని ఏ విధంగా చూడాలనుకుంటున్నామో ఆ విధంగా చూడాలనుకుంటున్నామని గల్లా ఎత్తి మరి ఈ సినిమాను కొనుక్కున్నారు. కొనుక్కున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి లాభాల పంట 4 రోజుల్లోనే చూపించాడు మన మెగాస్టార్ చిరంజీవి. ఎంతలా అంటే డిస్ట్రిబ్యూటర్లు ఎప్పుడూ కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా కొంటే అది లాస్ అయిన సందర్భాలు లేవు. కానీ గత లాస్ట్ 2 సినిమాలు మాత్రం డిజాస్టర్లు కావడంతో డిస్ట్రిబ్యూటర్లు కోలుకోలేని దెబ్బ తీసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా కొంటే లాభాలు వస్తాయా అనుకుని సందేహంతో కొన్నారు. కానీ మామూలు లాభాలు కాదండి. పెట్టిన దానికి 3 రెట్లు. కోటి పెడితే 3 కోట్లు, 5 పెడితే 15 కోట్ల లాభాలు వచ్చాయి.